మహిళలు మహారాణులు ఆకాశంలో సగం అవనిలో సగం అయినటువంటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి కోటాలో ఆమె పెద్ద సభలో అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా ఆమెకు అభినందనలు తెలిపారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో సహా విభిన్న రంగాలకు సుధామూర్తి చేసిన కృషి అపారమైనదని ప్రధాని మోదీ కొనియాడారు. స్ఫూర్తిదాయకమైన ఆమె రాజ్యసభలో ఉండటం మన నారీ శక్తికి ఒక శక్తివంతమైన నిదర్శనమన్నారు. ఒక ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన సుధామూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ను ప్రారంభించారు. ఆమె భర్త ఎన్ఆర్ నారాయణమూర్తి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు. సుధామూర్తి రచయిత, దాతృత్వాన్ని నమ్ముతారు. 2006లో ఆమె చేసిన సామాజిక సేవకు గాను ప్రభుత్వం భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు. 2023లో ఆమెకు భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ కూడా లభించింది. ఎవరి సుధామూర్తి అంటే సాధారణంగా అందరూ చెప్పే సమాధానం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి అని. కానీ దీన్ని ఆమె ఒప్పుకోరు. ఎందుకంటే సహజసిద్ధంగా మెరిసే బంగారానికి చేదోడు నగిషేలెందుకని వారు ప్రశ్నిస్తారు. బాల్యం నుంచి వ్యక్తిగత కృషితో అంచెలంచెలుగా ఎదిగారు సుధామూర్తి. అందుకే తనను తాను సేవాభావం గల కృషివరునిగా పిలిస్తే మురిసిపోతారు, మైమర్చిపోతారు. కర్ణాటక రాష్ట్రం హావేరీ జిల్లా షిగ్గాన్లో 1950 ఆగస్టు 19న ఆమె జన్మించారు. విద్యార్థి దశ నుంచే నైపుణ్యాలకు పదును పెట్టారు. రాజీ ధోరణి లేని కృషితో ఆమె ముందుకు సాగారు. బీవీబీ సాంకేతిక కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ అభ్యసించిన సుధామూర్తి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. అంతేకాదు అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నారు. అక్కడితోనూ ఆమె విద్యా జిజ్ఞాస పరిపూర్ణం కాలేదు. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ డిగ్రీని పూర్తి చేశారు. సుధామూర్తి ప్రముఖ రచయిత కూడా. ఆమె రచనలు, పుస్తకాలు, సీరియళ్ల రూపంలో వచ్చిన విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇక మహిళా సాధికారతకు సుధామూర్తి పెద్దపీట వేశారు. తమ సంస్థల్లో అప్రకటిత మహిళా రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. అంతేకాదు మహిళలకే ప్రత్యేకంగా కర్ణాటక, తమిళనాడులో కంపెనీలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తున్నారు. వేలాది కుటుంబాల్లో సుధాధారను వర్షిస్తున్నారు. సుధామూర్తిని ఇప్పటివరకు అనేక అవార్డులు వరించాయి. ఓవైపు పారిశ్రామికవేత్తగా, మరోవైపు సామాజిక సేవకురాలిగా, రచయితగా నిత్యం శ్రమించే తత్వంతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన సుధామూర్తి నేటి తరం యువతకు ఎల్లప్పుడూ ఆదర్శమే. తొలినాళ్లలో అంటే 1970-80లో సుధామూర్తి ఉద్యోగ వేట ప్రారంభించారు. ఆమె ప్రయత్నాలు అంత ఈజీగా ముందుకు సాగలేదు. దేశంలో అతిపెద్ద ఆటో పరిశ్రమ టెల్కోలో మొట్టమొదటి మహిళా ఇంజనీర్గా ఉద్యోగం సాధించారు. అయితే ఇది కూడా తేలికగా లభించిన ఉద్యోగం కాదు. అప్పటికీ ఏ సంస్థలో కేవలం పురుషులకే ఉద్యోగాలు ఇచ్చేవారు. పైగా పని గంటలు, శ్రమ కూడా అధికం. అయినప్పటికీ అక్కడే ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్న సుధామూర్తి తనకు ఎందుకు ఉద్యోగం ఇవ్వరని ప్రశ్నిస్తూ ఆ సంస్థ చైర్మన్కు లేఖ రాశారు. అంతేకాదు వెనువెంటనే ఆమెకు ఉద్యోగం ఇస్తూ ఇంటికి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. ఆ సంస్థలో పనిచేస్తున్నప్పుడే సుధకు ఎన్ఆర్ నారాయణమూర్తితో పరిచయమై ప్రేమగా మారి తర్వాతి కాలంలో వివాహం వరకు దారితీసింది. వీరికి ఒకే ఒక కుమార్తె. ఆమె కూడా పారిశ్రామికవేత్తే కావడం గమనార్హం. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నారాయణమూర్తి సుధల అల్లుడు కావడం విశేషం. సుధామూర్తి కంప్యూటర్ ఇంజనీర్గా జీవితాన్ని ప్రారంభించారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాల్లో కీలక పాత్రలను పోషిస్తున్నారు. సేవారంగంలోనూ తనదైన ముద్ర వేశారు. పలు అనాథాశ్రమాలను ప్రారంభించి సేవ చేస్తున్నారు. అలాగే గ్రామీణాభివృద్ధికి సహకరిస్తున్నారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి పేద విద్యార్థులకు కంప్యూటర్ జ్ఞానాన్ని చేరువ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా ఉన్న కాలంలోనూ సేవకే ప్రాధాన్యమిచ్చారు. అధికారం అడ్డుపెట్టుకుని ఆమె ఏనాడూ శ్రీవారిని అమితంగా దర్శించుకున్నదీ లేదు. ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న భక్తులకు టీ, కాఫీ, ప్రసాదాలతో పాటు వివిధ ఫలహారాలు అందుతున్నాయంటే అది ఆమె చొరవే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.